జనసేన అంటే కూటమిలో ఒకటి. మరి మీరెందుకు టీడీపీకి సిట్ సిబిఐ ఏదైతే పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, సిబిఐ అంతిమ ఛార్జ్ షీట్ వేసిందో, నేరగాళ్ళు ఎంతటి వాళ్ళైనా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ ఇళ్ల మీదకి వెళ్ళి రాళ్ళేసి దాడి చేయడం, నిప్పులు పెట్టడం, గుణపాలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టడం, అది కూడా స్వయంగా ప్రజలతో ఎంపికైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అంబటి రాంబాబు గారు సీఎం గారిని బూతులు తిట్టిన మూమెంట్లో సో అన్నిటికీ కారణమైన ఫ్లెక్సీ ఇంటికి నిప్పు పెట్టడం తప్పు, ప్రతిపక్ష నాయకుల మీద దాడిని. మీరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ, ఉప ముఖ్యమంత్రి అయితే ఎక్కువ, హోమ్ మినిస్టర్ అయితే ఎవరికి ఎక్కువ, రాజ్యాంగంలో అందరూ ఒకళ్ళే. మీరు టీడీపీని విమర్శించిన తర్వాత జనసేన పార్టీ వాళ్ళు మిమ్మల్ని తిట్టారు. సోషల్ మీడియాలో ఈ రోజుకి ఈ క్షణానికి కూడా ఎందుకంత తాపత్రయం నన్ను డిగ్రేడ్ చేయడానికి పెట్టే కాన్సన్ట్రేషను. అంటే మీరెందుకు అసలు అధికార ప్రతినిధిగా మానేశారు? అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? ప్రశ్నించే పార్టీనే జనసేన పార్టీ. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించండి. ప్రశ్నించేవాడు ఏ స్థాయి అయినా సరే మీరు తగ్గద్దు అని మా అన్న నేర్పించిన సిద్ధాంతాలు. అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడి ఇప్పటికే జనసేనలో కలకలం రేపుతుంది. ఫేమస్ లాయర్ రజనీ గారు అయితే టీడీపీ నేతల మీద తప్పుపట్టారు. ప్రస్తుతం మనతో పాటు రజనీ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడారు. మేడం, జనసేన అంటే కూటమిలో ఒకటి. మరి మీరెందుకు టీడీపీకి ఎగనెస్ట్గా మాట్లాడారు? మేడం, అక్కడ ఏం జరిగిందంటే ఒక వైలేషన్ ఆఫ్ ద లా, చట్ట విరుద్ధం. అంటే సిట్ సిబిఐ ఏదైతే పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, సిబిఐ అంతిమ ఛార్జ్ షీట్ వేసిందో దానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారి సంబంధించిన పిఏ, గతంలో ఎప్పుడో పనిచేసినటువంటి పిఏ చిన్నప్పన్న పేరు ఉంది. కానీ వారు పెట్టిన ఫ్లెక్సీలో ఇదే పాపం ఇదే నిజం, ఏది పాపం ఏది నిజం అంటూ కింద జగన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. నేనేమంటున్నానంటే, కేసులు అక్కడ జరుగుతుండగా ఇంకా క్లియర్ అవ్వకుండా నేరగాళ్ళు ఎంతటి వాళ్ళైనా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అది పక్కన పెట్టి మీరు ఫ్లెక్సీలు కట్టి కింద జగన్ గారి బొమ్మ పెట్టడం వల్ల ఆయన 40% ఓటింగ్ తిరగబడి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. వద్దు, ఈ ఫ్లెక్సీ తీసేయండి అన్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేమేం చేయాలో మాకు తెలుసు, ఈ ఫ్లెక్సీని తాకేగడిగా వాడే లేడు, మేము ఇంతే చేస్తామంటూ వాళ్ళు విరుద్ధ ధోరణిలో వెళ్ళారు. ఇది చట్ట విరుద్ధం అని చెప్తూనే ఉన్నా. చెప్పిన మరుసటి రోజే అంబటి రాంబాబు గారు నేను ఆ ఫ్లెక్సీని ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తా, రేపు పొద్దునే వచ్చి తీసేస్తానని శపథాలు చేశారు. ఆయన శపథాలు చేసినప్పుడు వీళ్ళు ఒక 100 మంది 200 మంది పోలీసులు తెచ్చుకొని అక్కడ బందోబస్తు పెట్టుకుంటే నేను అడుగుండేదాన్ని కాదు. ఒక్కొక్క శాఖ చైర్మన్లు పిల్లి మాణిక్యారావు గారు కానీ, వడ్రాణం హరిబాబు గారు కానీ, లేకపోతే డేగల ప్రభాకర్ గారు కానీ, గ్రంథాలయ శాఖ చైర్మన్ వందనాదేవి గారు కానీ, వీళ్ళందరూ కర్రలు పట్టుకొని అక్కడ నుంచున్న విధి విధానం ర్యాలీలు చేయడం. సర్వసాధారణంగా కర్రలు పోలీసుల చేతిలోనే ఉండాలా, అది రూలు. ఒకవేళ పొరపాటున ఎవరి దగ్గర పబ్లిక్ చేతుల్లో ఉందనుకోండి, పోలీసులు చూడగానే కర్రలు అక్కడ పడేసి పారిపోతారు. ఒక భయం అనేది ఉంటుంది ఆ యూనిఫామ్కి, ఆ డిగ్నిటీకి, ఆ డీసెన్సీకి. కానీ వీళ్ళు పోలీసుల పక్కన కర్రలు పట్టుకొని నుంచున్నారు. పాపం పోలీసులకి తెలుసు ఇది తప్పని. కానీ ప్రభుత్వాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా పోలీస్ వ్యవస్థను కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది లా అండ్ ఆర్డర్కి విరుద్ధం. ఫ్లెక్సీలు తీసేయండి, కర్రలు మీరు పట్టుకొని రోడ్ల మీద ర్యాలీలు చేయడం ఏంటి, తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, నేను వచ్చి ఉండేదాన్ని కాదు. కానీ ఇళ్ల మీదకి వెళ్ళి రాళ్ళేసి దాడి చేయడం, నిప్పులు పెట్టడం, గుణపాలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టడం, అది కూడా స్వయంగా ప్రజలతో ఎంపికైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. తప్పు చేస్తే శిక్ష వేయాలా. కానీ ఎమ్మెల్యే గారు ఒక 10 మంది ఆడవాళ్ళని తీసుకొని మగోడైతే బయటికి రా, మేము ఆడవాళ్ళం వచ్చాం అంటూ చెప్పులు చూపిస్తున్న ప్రదర్శన. అదే మాదిరిగా ఇళ్ల మీదకి వెళ్ళేసి నిప్పులు పెట్టిన ధోరణి, ఇదంతా ప్రజా విరుద్ధం. కార్యకర్తలు గొడవపడి చేయొచ్చేమో, కానీ ఎమ్మెల్యే అక్కడ స్పాట్లో ఉన్నారు. అది గౌరవ జడ్జి గారే ఆశ్చర్యపోయారు. అందుకని ఈ రోజుకి కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులే ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేస్తుంటే ఇక వాళ్ళకి రక్షణ ఎక్కడిది? 144 సెక్షన్ అమలు చేయకుండా అటు గోడలు దగ్గర ఇటు గోడల దగ్గర ఒక ఫ్లెక్సీలు పెట్టేసి ఆపేసి ఇటు వెళ్ళకూడదు, ఇటు రిస్ట్రిక్షన్ అని పెట్టకుండా ఇంతమందిని పొలోమని ఇళ్ల మీదకి వెళ్ళడం, ఆ పక్కనే పోలీసు వాళ్ళు ఉండడం, వాళ్ళు ఆపడానికి ప్రయత్నించడం, వీళ్ళ మీదకి పడడం, ఇదంతా ఒక డ్రామా నడిచి జరిగినటువంటి వ్యవస్థ చూస్తే ఈ నిప్పు పెట్టిన విధానాన్ని ఏ ఒక్కరు ఖండించకపోవడం దౌర్భాగ్యం.
అంటే ఒకవైపు అంబటి రాంబాబు గారు సీఎం గారిని బూతులు తిట్టిన మూమెంట్లో, అది జరిగే మూమెంట్లో వందనాదేవి గారు కూడా బూతులు తిట్టారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది కూడా. అంటే రోజా గారు మొన్న జోగి రమేష్ ఇంటికి వచ్చినప్పుడు, అంటే వందన గారి మీద కూడా కేసు పెట్టాలి కదా, ఒక మాజీ మంత్రి మీద అలాంటి బూతులు తిట్టొచ్చా అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా వందనాదేవి గారు మాజీ మంత్రివర్యులను తిట్టింది. అదే రకంగా అంబటి రాంబాబు గారు గౌరవ సీఎం గారిని ఒక మాట తూలారు. అవతలోళ్ళు రెచ్చగొట్టడం వల్ల తూరారు. పబ్లిక్ ప్రెస్ మీట్లో మీటింగ్ పెట్టి బూతులు తిట్టలేదు. అనుకోకుండా జరిగిన ఘటన, అలా కూడా జరగకూడదు. నా వయసుకు తగ్గ మాట కాదు. ప్రజల చేత ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులతో ఎంపికైనటువంటి సీఎం గారిని అలా అని ఉండకూడదు అంటూ అతని ప్రత్యేకమైన మీడియాను పిలిపించి క్షమాపణ చెప్పేసి అది అక్కడతో అయిపోయింది. అయినా కోపం చక్కకపోతే మనం కేసు పెట్టచ్చు, మనం అరెస్టు చేయొచ్చు. అప్పుడు రజనీ వచ్చి ఉండేది కాదు బయటికి. చట్ట విరుద్ధంగా వెళ్ళారు. అసలు అతను ఫ్లెక్సీ చించుతానన్నాడు, చించాడు లేదు. అటువైపుగా కారులో వెళ్తున్న వీడియో మొత్తం విజువలైజ్ చేయండి. అటువైపుగా కారులో వెళ్తుంటే ఇటువైపు నుంచి కార్యకర్తలు రారా, చిప్పుతున్నావు కదా, రారా బయటికి రారా, ఎట్ట చెబుతాం మేము చూస్తాం, కర్రలు పట్టుకుని చెయ్యి తీసేస్తాం, చెయ్యి అంటూ మాటలు. అప్పుడు ఆయన కారు అద్దాలు దించి ఎస్ఐ గారు, సార్ మీరు వెళ్ళిపోండి సార్, వీళ్ళు గొడవ చేసేలాగా ఉన్నారు సార్, వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు సార్, కొడతారు సార్, మీరు మద్దం ఎత్తేసుకొని వెళ్ళిపోండి, ఎందుకు వెళ్ళిపోవాలా, ఎవడొస్తాడు రమ్మను అంటూ బూతులు తిట్టిన పరిస్థితి. అది క్లియర్గా ఉంది. వెంకటేశ్వర గుడి దగ్గర బూతులు తిట్లా, రోడ్డు మీద కారాపి బూతులు తిట్లా. ఆయన కారు వస్తుండగా మీరు కర్రలతో దాడి చేసి వందనాదేవి గారు ఫస్ట్ కారు డోమ్ మీద ధమ్మని కొట్టింది. ఆపరా కారు అని. అతను తీస్తానన్నాడు, తీసాడో తీయలేదు, నువ్వురా తీ చూద్దాం అంటే గొడవని ప్రోత్సహిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఆ ఫ్లెక్సీ. అది అలా పెట్టకూడదు. ఇప్పుడు కల్తీ లడ్డు గురించి మీరు మాట్లాడుతున్నారు. కల్తీ మద్యంతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? అదేమన్నా ఫ్లెక్సీ పెట్టారా? అది కూడా సిట్ ఇంట్రాగేషన్ చేస్తుందిగా. అదే రకంగా లిక్కర్ స్కామ్ గురించి ఎప్పుడన్నా ఫ్లెక్సీలు పెట్టారా? అంటే జగన్ రెడ్డి గారు హిందువుల్ని కించపరుస్తున్నారు అంటూ మీరు చూపించాలన్న ప్రదర్శన చేస్తున్నారు. సో దానికి ఇది కరెక్ట్ కాదు. ఛార్జ్షీట్ పూర్తిగా క్లియర్ అయిపోయాక, కోర్టు జడ్జ్మెంట్ వచ్చాక జగన్ గారైనా, పవన్ గారైనా, చంద్రబాబు గారైనా ఎత్తి లోపలిస్తుంది. అది హిందువుల మనోభావాలు. సో అన్నిటికీ కారణమైన ఫ్లెక్సీ. ఇంటికి నిప్పు పెట్టడం తప్పు. ప్రతిపక్ష నాయకుల మీద దాడిని ఖండిస్తున్నాము. నిప్పు పెట్టే విధానం తప్పు. మేము ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఇవన్నీ ప్రోత్సహించము. ఈ సెకండ్ కేటగిరీ లీడర్లు చేసిన విధానాన్ని తప్పుగా పరిగణిస్తున్నాము అంటూ చెప్పి ఉంటే హుందాగా ఉండుండేది. ఒక్కళ్ళన్నా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఆఖరికి జగన్ గారు ర్యాలీగా వచ్చేసారు. ఆవిడ అంటారు ఇంకా గల్లా మాదేవ్ గారు అయిందేదో అయిపోలా, మళ్ళీ మాట్లాడతావా, మళ్ళీ దాడి చేస్తాం, దారి ఖర్చులకి నీ ఆస్తులు అమ్ముకోవాలంట. ఆయన ఆస్తులే అక్రమాస్తుల కేసులు ఇంకా జరుగుతూ ఉంటాయి. ఆయన ఆస్తులు అమ్ముకుంటారా? ఆ మాట అనొచ్చా? ఇకపోతే గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన స్థాయికి మించిన మాటే అది.